ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. మన ప్రవర్తనను, మనలను, మన స్థితిగతులను చూచేవాడు ఒకడున్నారు. ఆయనే మన ప్రభువు. చాలా సందర్భాల్లో మనల్ని చూచేవారెవరు, మనల్ని పట్టించుకునేవారెవరు అని మనం అనుకుంటాం కదా. ప్రతి క్షణం మనల్ని ఆయన చూస్తున్న దేవుడు. అందుకే ఐగుప్తు దేశానికి చెందిన ఒక దాసి అయినటువంటి హాగరు ప్రభునకు ఏం పేరు పెట్టిందంటే చూచుచున్నవాడు నీవే అని. అవును, ఈరోజు నీ ప్రవర్తనను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. నువ్వు ఎవరు నా సమస్యను తీరుస్తారా, నన్ను ఎవరు స్వస్థపరుస్తారా, నన్ను ఎవరు బాగు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా, మనుషులు నమ్ముకుంటున్నావు కదా, నీ డబ్బును నమ్ముకుంటున్నావు కదా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రవర్తన చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఆయనకు యోగ్యమైందైతే, నీ ప్రవర్తన ఆయనకి ఇష్టంగా ఉంటే, నీ ప్రవర్తన ఆయనను మెప్పించగలిగితే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నిన్ను స్వస్థపరుస్తారు, ఆయన నిన్ను నడిపిస్తారు, నీలో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఆయన నిన్ను ఓదారుస్తారు. నమ్ముతున్నావు ఈ మాట? దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు జీవించు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. నీలో ఉన్నటువంటి అతిశయాన్ని, అహంకారాన్ని వదిలిపెట్టి దీనురాలిగా, దీనునిగా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే ఇప్పుడే గొప్ప స్వస్థతను చూస్తావు. దేవుడు స్వస్థపరిచినట్లుగా ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ గారు స్వస్థపరచగలరు? దేవుడు నడిపించినట్లుగా ఈ లోకంలో ఏ గొప్పవారు మనల్ని నడిపించగలరు? దేవుడు ఓదార్చినట్లుగా ఏ తల్లి, ఏ తండ్రి మనల్ని ఓదార్చగలరు? ఆయన మనల్ని ఓదార్చే దేవుడు. ఈరోజు నిన్ను ఆయన ఓదారుస్తాడు. బాధపడకు. మనుషులు చూడాలని బ్రతకద్దు, కానీ దేవుడు చూస్తున్నాడని బ్రతుకు. దేవునికి ఇష్టంగా బ్రతుకు. మన దేవుడు మన నుండి ఆశించేది పువ్వులు, ఫలాలు, మరేదో అర్పణలు కాదు, కానీ నీ హృదయంలో ఆయనకు చోటిచ్చి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు గొప్ప మేలును చూస్తావు, గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల్ని మీరు చూచుచున్న దేవుడు. నీ బిడ్డలు పడుతున్న ప్రయాస, చేస్తున్న ప్రార్థన, నీ కొరకు కలిగి ఉన్న ఆసక్తిని చూసే దేవుడు. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేసి స్వస్థపరిచి, ఆదరించి, నడిపించి, ఓదార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.